హౌ టు పాస్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎలా పాస్ అవ్వాలంటే, ఇప్పుడు మనకి యూనిట్ 1లో పేపర్లో యూనిట్ 1లో మీకు సెకండ్ క్వశ్చన్ ఎప్పుడు స్కేల్స్ మీద అండ్ కోనిక్ సెక్షన్స్ మీద ఇస్తారు. కోనిక్ సెక్షన్స్ అంటే పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్. సో ఇది మీరు ప్రిపేర్ అయితే మీకు ఇక్కడే 14 మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ పేపర్లో యూనిట్ 2లో మీకు ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడంటే ఒక లైన్ యొక్క ప్రొజెక్షన్స్ గీయమంటున్నాడు. సో ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ చూసుకుంటే మీకు 7 మార్క్స్ వస్తాయి. అండ్ ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ఇస్తున్నాడు. ఇవి చూసుకుంటే 7 మార్క్స్ వస్తాయి. సో టోటల్ ఇక్కడ 14 మార్క్స్. సో ఈ 2 టాపిక్స్ నుంచి యూనిట్ 2 మనం ప్రిపేర్ అయితే ఇక్కడ 14 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ యూనిట్లో స్కేల్స్, కోనిక్ సెక్షన్స్ ప్రిపేర్ అయితే 14 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకా ఈజీగా ఉన్నది ఏంటంటే యూనిట్ 5లో మీకు ఒక పిక్చర్ ఇచ్చేసి దాని ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ గీయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక పిక్చర్ ఇచ్చేసి దీని ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ గీయమంటాడు. ఈ 3 వ్యూస్ గీసినందుకు మీకు 14 మార్క్స్ ఇస్తాడు. పేపర్లో దిస్ ఇస్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. సో ఇది ఒకటి ప్రిపేర్ అవ్వాలి. సో 14 ఇక్కడికి ఎంత? సో దీస్ ఆర్ ద టాపిక్స్ యూ షుడ్ ప్రిపేర్ టు క్వాలిఫై ఫర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఓకే, సో ఇక్కడికి 42 మార్క్స్ వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇవి కాకుండా ఒకవేళ ఇవి చాలా టఫ్గా ఇచ్చాడు అనుకుందాం, మనకి ఆప్షనల్గా ఈ రోమన్ చూసుకోవాలి అంటే యూనిట్ 4లో డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్, ఇది చాలా ఈజీగా ఇస్తున్నాడు క్వశ్చన్. ఈ డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్లో కోన్ కానీ ప్రిజం కానీ ఇస్తాడు. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. అయితే డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ అంటే ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీరు ఒక బాక్స్ తయారు చేయాలనుకున్నారు, దానికి పేపర్ కటింగ్ ఎలా చేయాలి? సో 4 సైడ్స్ ఉండాలి, మళ్ళీ టాప్ బాటమ్, ఇదేమో టాప్, కింద బాటమ్, ఇది టాప్, ఇది బాటమ్. దీన్ని అంతా ఫోల్డ్ చేస్తే ఇలా బాక్స్ వస్తుందా లేదా? సో ఒక బాక్స్ అంటే ఒక స్క్వేర్ ప్రిజం ఇస్తాడు, అంటే స్క్వేర్ ప్రిజంని దాన్ని డెవలప్ చేయమంటాడు, అంటే దాన్ని పేపర్ కటింగ్ చెప్పమంటాడు అనమాట. పేపర్ కటింగ్ని డ్రా చేయమంటాడు. సో ఇది చాలా ఈజీగా ఇస్తాడు మ్యాక్సిమం యూనిట్ 4లో. సో ఈ టాపిక్స్ చూసుకుంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఈజీగా పాస్ అవ్వచ్చు, ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.